హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపో. ఇంకా ఇవాళ అయితే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం వచ్చింది కదా, మేము మా ఇంట్లో ఏం చేసాము, ఎలా చేసాము అనేది చిన్న వీడియో అయితే చేశానమాట. ఇంక ఇది మార్నింగ్ రొటీన్. ఇంక ఇవాళ మార్నింగ్ అయితే మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. కంప్లీట్ చేసుకున్నాక ఇలా చిన్నగా వీడియో అయితే తీసానండి. నెక్స్ట్ వీక్ అయితే చామంతి పూలు ఇంత అందంగా దొరుకుతాయో లేవో తెలియదు, కానీ ఈ వీక్ అయితే చాలా బాగున్నాయి. ఇవి కూడా కాస్ట్ ఎక్కువే పడ్డాయి. 100 రూపీస్కి ఇవన్నీ వచ్చాయంట. ఈ వారం అయితే ఇవైనా వచ్చాయి. నెక్స్ట్ వీక్ అయితే ఇంకా 100 రూపీస్కి ఇంకా అవి కూడా రావేమో నాకు తెలిసి. ఇంకా చాలా కాస్ట్ అయితే పెరిగిపోద్ది ఈ సీజన్ లో. ఇప్పుడు వచ్చి మేము చలివిడి, వడపప్పు, శనగలు అదే పరవాన్నం ప్రసాదం చేశారండి. పాలైతే ఎప్పుడు పెడతారనమాట దేవుడి దగ్గర. ఇంకా ఇలా చేసుకుని సింపుల్ గా అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ వీక్ మేము పూజ అయితే చేసుకుంటాం అనమాట. కొంతమంది అయితే వరలక్ష్మి పూజ ఇవాళ కూడా చేసేసుకుంటారండి. ఒకవేళ నెక్స్ట్ వీక్ వీలు అవ్వకపోతే గనక ఇలా చేసేసుకుంటారు. లేదంటే 3rd వీక్ 4th వీక్ అని అలా ఏదో ఒక వారం చేసుకుంటారు అనమాట. ఇంకా మార్నింగ్ అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ ఆద్య లేవలేదండి. ఒకవేళ నా పూజ కానీ కంప్లీట్ అవ్వకపోతే కనుక అప్పుడు లేచి కూర్చుంటుంది అనమాట. ఇంక ఈ రోజు అయితే మాకు పూజ తొందరగా అయిపోయింది, ఖాళీ కూడా అయిపోయింది అనమాట. అయినా కానీ ఇంకా 9 వరకు లేవలేదనమాట, ఖాళీ అయిపోవడం వల్ల. అదే ఒక నెక్స్ట్ వీక్ అనుకో చూడండి, మార్నింగ్ 6 కల్లా లేచి కూర్చుంటుంది. ఎందుకంటే అప్పుడు పనులు ఉంటాయి కాబట్టి. పిల్లలు అనేవాళ్ళు ఇంతే అనుకుంటా, ఏదైనా పని ఉంది అనేసరికి తొందరగా లేచి కూర్చుంటారు. ఖాళీగా ఉన్నంతసేపు మాత్రం నీట్గా పడుకుంటారు. ఇక్కడ వచ్చి ఇంకా ఆద్య లేచింది కాబట్టి ఇంకా స్నానం అయితే చేయించేసి ఇలా రెడీ చేశాను. గుడి దగ్గరికి అంటే డైలీ వెళ్తుంది గుడి దగ్గరికి. ఇంక ఇవాళ శ్రావణ శుక్రవారం కదా అని కొంచెం మంచి గౌను వేశాను కదా అని కొంచెం రీల్స్ ఏమైనా తీద్దామని చెప్పి బయట తీసుకొచ్చాను అనమాట. కాకపోతే ఏంటంటే ఈ వర్షాలకి మొత్తం నేలంతా కూడా బాగా నాచు పట్టేసి అంత ఏం బాగాలేదండి. ఇంకా మంచిగా రీల్స్ తీద్దాం అనుకున్నాను కానీ కింద ఎందుకు అంత బాగా అనిపించలేదని చూసారు కదా. ఇప్పుడు అక్కడ నడుస్తుంది కానీ ఆడుకుంటుంది కానీ నాకు ఎందుకు అక్కడ కింద అంత అలా లేదు. కానీ ఇవాళ అయితే ఎండ చాలా బాగా వచ్చిందండి. రోజు వర్షాలు పనులు అలా సరిపోయిందనమాట. ఇవాళ అయితే ఎండ చాలా బాగా వచ్చింది. ఇలా 2-3 డేస్ బాగా ఉంటే కనుక ఇంకా నేలంతా ఎండిపోయి నాచు కూడా పోతుంది, చాలా నీట్ గా ఉంటది అనమాట. ఇంకా ఆద్య అయితే ఇలా ఆడుకుంటూ తర్వాత ఇంకా ఆద్య అయితే గుడికి వెళ్ళింది. గుడికి వెళ్ళొచ్చే లోపల ఈ పచ్చి పులుసు చేద్దామని చెప్పి వంకాయలు అయితే కోసి తీసుకొచ్చి మగ్గిస్తున్నాను అనమాట. ఎంత మందికి పచ్చి పులుసు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకు తెలిసి పచ్చి పులుసు చాలా తక్కువే ఇష్టపడతారు అనుకోండి, కానీ నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ వచ్చి పచ్చిమిరపకాయలు అలాగే వంకాయలు రెండు కూడా ఆయిల్ వేసేసుకుని బాగా వేపేసుకుంటున్నాను అనమాట. తర్వాత కొంచెం ఇది వేడి మీదే బాగా చీపేసుకోవాలి. మా దగ్గర పప్పు గుత్తి లేదని చెప్పి ఇలా హనుమాన్ దస్తంతో మొత్తం మెత్తగా చేసేసుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం జీలకర్ర, కొత్తిమీర, కొంచెం సరిపడా ఉప్పు ఇవి మాత్రం వేసేసుకుని ఇలా మెత్తగా చేసేసుకున్నాను. ఇది కొంచెం వేడి మీదే ఉండగానే చేసేసుకోవాలండి. తర్వాత కొంచెం గట్టిగా అయిపోద్ది, తర్వాత మెత్తగా అనేది రాదు. కొంచెం ఇలా కచ్చాపచ్చగా ఉంచుకునే వాళ్ళు అయితే అలా ఉంచుకోవచ్చు. ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత పులుపు సరిపోయేలా చూసుకుని ఈ చింతపండు పులుసుని కూడా వేసేసుకోవాలి. తర్వాత మొత్తం కలిపేసుకోవడమే. దీంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా ఇష్టం. అంటే నెక్స్ట్ వీక్ అయితే నేను ఉల్లిపాయ వేసుకోను, ఎందుకంటే ఆ రోజు అది పూజ చేసుకుంటాం కదా, అందుకని చెప్పి ఉల్లిపాయ యూజ్ చేయమన్నమాట. అందుకే ఈ రోజు ఉల్లిపాయ ముక్కలు వేసి మరీ చేసుకున్నాను అనమాట ఈ పచ్చి పులుసు. అలాగే ఇంతకు ముందు అయితే వంకాయని కాల్చి చేసేవారు. ఇప్పుడైతే ఇప్పుడు కూడా కాలుస్తున్నారు కానీ అంత పొయ్యిలో పెట్టి కాల్చే అంత కాదు, ఓన్లీ గ్యాస్ మీద పెడుతున్నారు అనుకుంటా. కొంతమంది అయితే టమాటా కూడా వేసుకుంటారు, కొంతమంది ఏమో ఈ అరటిపండు బెల్లం వేసుకుని మరీ చేసుకుంటారండి, ఏదో పాకం చేసుకున్నట్టు. అది కొంతమంది కూడా ఇలా పచ్చి పులుసులోనే బెల్లం వేసేసుకుంటారు, చాలా ఇష్టపడతారంట. నాకైతే ఇలానే ఇష్టం అండి, ఇంకేం వేయకుండా. అలాగే మీకు ఎంతమంది పచ్చి పులుసు ఇష్టం, అలాగే ఏ స్టైల్లో ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మా ఆద్య అమ్మ అయితే గుడికి వెళ్ళి వచ్చేసింది. ఇంకా బొట్లు అయితే మామూలుగా పెట్టలేదన్నమాట, మరి చూసిన వాళ్ళందరూ పెట్టేసినట్టున్నారు. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, అందుకనే గుళ్ళోకి ప్రసాదాలు కూడా చాలా ఎక్కువ వచ్చాయంట. రావడంతోనే తెచ్చుకుంది. ఇలా అక్కడ ప్రసాదం బూర్లు, పులిహార, ఇంకా ఏదో పరవాన్నం ప్రసాదం ఏదో తెచ్చుకుందండి. ఇవన్నీ కలిపి ఒక కవర్ లో వేసి ఇచ్చినట్టున్నారు పాపం అక్కడ వాళ్ళు. తెచ్చుకుంది. ఇంక తెచ్చి రాగానే ఆ కవర్ చూపించి వాటన్నిటిలో నుంచి ఒక బూరు మాత్రం తీసుకుంది. ఇంకా ఈ బూరు తీసుకుని లోపలంతా తిరుగుతూ ఆడుకుంటూ తింటుంది అనమాట. ఇంక ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఇంకా మా పాపతో అయితే సరిపోయింది. రోజుకి బొమ్మలతో ఆడడం కన్నా ఈ కట్టెన్తో మాత్రం రోజుకు ఒక 100 సార్లైనా ఆడుకుంటదండి. ఇలా కట్టెను మొత్తం ఒక పక్కకు తీసేసి ఉంటే అస్సలు నచ్చదు అనమాట, కంప్లీట్ గా వేసేయాలి. ఇలా ఎక్కువగా కట్టెన్తో దాగుడు మూతలు ఆడడం, లేదంటే అక్కడే కూర్చోవడం, ఇలా తనకు చాలా ఇష్టం అనమాట. మమ్మల్ని తీసుకొచ్చి మరి అక్కడ నుంచోమని ఆడుకుంటది అనమాట. ఇలా కట్టెన్ దాగుడు మూతలు అంటే చాలా ఇష్టం. మధ్యలో బూర ఎక్కువైనట్టుంది, సగం ఇచ్చేసింది అనమాట. నార్మల్ గా పెట్టమని అడిగితే అస్సలు పెట్టదు, ఏదైనా ఎక్కువైతే తప్ప. అందుకే ఎక్కువైనట్టుంది, అందుకే ఇచ్చేసింది. అలాగే ఇవాళ మార్నింగ్ రొటీన్ అయితే ఇదండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.